చూశారుగా, ఇప్పటివరకు చెప్పింది వీరి గురించే. కుర్రాళ్లతో పోటీపడి పరుగులు తీసే ఆ వృద్ధులు వీరే. సిటీ లైఫ్లో 20 ఏళ్లకే కుర్రాళ్ళు ఒబేసిటీతో బాధపడుతున్న రోజులివి. సరిగ్గా 4 అడుగులు కూడా నడవలేని యువకులున్నారు. అలాంటిది 70 ఏళ్ల వయసులోనూ ఈయన కుర్రకారుతో పోటీ పడుతున్నారు. చిన్న పిల్లాడిలా గెంతగలరు. కష్టతరమైన వ్యాయామాల్ని సైతం సునాయాసంగా చేసేయగలరు. క్రమశిక్షణ కలిగిన జీవితం, కష్టించే తత్వం. అందుకే 70 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉన్నానని చెబుతారు విజయవాడకు చెందిన పద్మనాభం. స్వతహాగా క్రీడాకారుడైన పద్మనాభం ఆర్టీసీ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. చిన్నతనం నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. కుటుంబ బాధ్యతలతో తనకు ఇష్టమైన స్పోర్ట్స్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అన్ని బాధ్యతలు తీరిన తర్వాత 1999లో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి నిత్యం అథ్లెటిక్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. 9 గంటలకు వెళ్ళాను. 8 గంటల్లో నేను ఇప్పటిదాకా 16 మెడలు తీసుకున్నాను. ఆ పేరు మా కృష్ణా డిస్ట్రిక్ట్ కి, మా ఇండియాకి, మా డిపార్ట్మెంట్ కి డిస్ట్రిక్ట్ వస్తుంది. ప్రతిరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు వచ్చే పద్మనాభం 3 గంటల పాటు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తారు. 7-10 వయసులోనూ ఎంత చలాకీగా ఉంటారో చెప్పడానికి ఈయన వ్యాయామాలే నిదర్శనం. అథ్లెటిక్స్ విభాగంలో పలు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ లో పాల్గొని అనేక విజయాలు అందుకున్నారు పద్మనాభం. 8 గోల్డ్ మెడల్స్ కూడా సాధించారు. అదే ఉత్సాహంతో వచ్చే ఏడాది జనవరిలో చైనాలో జరిగే అథ్లెటిక్స్ లో పాల్గొనేందుకు ఈయన సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఈయన వరుసలోనే శకుంతల అనే గృహిణి కూడా వ్యాయామం కోసం నిత్యం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు వస్తారు. శకుంతల కూడా అనేక విజయాల్ని అందుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్ క్రీడల్లో దేశానికి బంగారు పతకాలు అందించారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి స్టేడియంలో యువకులతో పోటీ పడుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేషనల్ లో గెలుచుకొచ్చాను. నాకు ఆరోగ్యం బాగా ఉంది. నేను అన్నిట్లో గోల్డ్ మెడల్ తెచ్చాను ఇప్పటి వరకు. క్రమశిక్షణ, పట్టుదల ఉండాలే కానీ వయస్సు దేనికి అడ్డు కాదని నిరూపిస్తోన్న ఈ వృద్ధ క్రీడాకారులు యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.